హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించి డేక్షా పెట్టి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసానండి. తర్వాత హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ అయితే బాగా ఆయిల్లో ఆ దినుసులన్నీ వేగాక ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. నేనైతే 1.5 కిలో రైస్ తీసుకున్నాను. మరి మీరు ఎంత రైస్ తీసుకున్నారో దాన్ని బట్టి అయితే క్వాంటిటీ ఆనియన్స్ కానీ మసాలా దినుసులు కానీ వేసుకోండి. ఎప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటానండి. ఎక్కువ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉప్పు కారం కానీ అన్నీ చాలా తక్కువ అయితే వేసుకుంటాను. ఆనియన్స్ చూసారా బాగా వేగుతున్నాయి. ఆనియన్స్ అయితే బిర్యానీలో కానీ పులావ్లో కానీ ఏదైనా కానీ బాగా రోస్ట్ చేసుకొని బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా అలాగా రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగా వస్తుందండి. దాంతోపాటు 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుతున్నానండి. అన్నారు కదా, బాగా రోస్ట్ అయితే చేశానండి ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. మనం ఎంతగా అయితే బాగా రోస్ట్ చేస్తామో అంతగా మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని కడిగి ప్లేట్లో పెట్టుకున్నానండి. అది కూడా వేసేసి బాగా వేయించాలి. బాగా వేయించి కొత్తిమీర పుదీనా అయితే బాగా వేయిస్తున్నానండి. బాగా వేయించుకోవాలి. నేనైతే రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటానండి. దాని ప్రకారం మీరు కూడా అదే విధంగా తీసుకోండి. అన్నం అయితే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే టమాటా వేసానండి. ఒక టమాటా మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే కర్డ్ అయితే యూజ్ చేస్తానండి బిర్యానీలోకి. అందుకనేసి నేను టమాటా వచ్చేసి ఒకటే వేసుకున్నాను. కారం ఉప్పు అవన్నీ తక్కువ వేస్తాను కదా పిల్లల కోసం అని చెప్పేసి, అందుకని మరీ స్వీట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఓన్లీ 1 టమాటా మాత్రమే వేశాను. టమాటా బాగా మగ్గనిచ్చాక చికెన్ పీసెస్ అయితే ఒక 40-50% అయితే బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనిచ్చానండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, పెరుగు అయితే వేస్తున్నానండి. పెరుగు వేసిన తర్వాత ఆ పెరుగు వల్ల ఆ పీసెస్ అనేవి బాగా జ్యూసీగా వస్తాయండి, మెత్తగా. కొంచెం సేపు మీరేంటంటే బిర్యానీ చేసేటప్పుడు చికెన్ బిర్యానీ ఆ పీసెస్ అనేవి కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. అప్పుడైతే ముక్కకి కొంచెం బాగా ఉప్పు పడుతుంది కదా, బాగుంటుంది రుచిగా. ఆ నెక్స్ట్ వచ్చేసేసి ధనియాల పౌడరు గరం మసాలా అయితే నేనైతే వేస్తున్నానండి. వేసేసి బాగా కుక్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. రైస్ వచ్చేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నానబెడతానండి. చూస్తున్నారు కదా ఎలా బాగా కుక్ అయిపోయింది కదా, వాటర్ కూడా. ఆ క్లిప్ అయితే నేను మిస్ అయిందండి. వాటర్ అయితే వేసేసాను, బాగా కుక్ అయింది. బాగా నానబెట్టుకున్న రైస్ అయితే మాత్రం ఇప్పుడు వాటర్లో అయితే వేస్తున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనం సిమ్లో పెట్టినా మీడియంలో పెట్టినా ఆ రైస్ అనేది కొంచెం చివిడినట్టుగా లేకపోతే ముద్దగా అయిపోతుందండి. సో అందుకనేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. మూత పెట్టేసి కొంచెం ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టుగా అయితే వేసుకోండి. రైస్లో నేనైతే వేసాను, అది కూడా పెట్టలేదు. చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టాక ఎలాగైతే వచ్చేసిందో. ఇలాగా వాటర్ అంతా కూడా బాగా ఇనికిపోయాక కొంచెం అప్పుడు స్టవ్ మంట అనేది కొంచెం తగ్గించుకోండి.
దమ్ వేసేసినా కానీ బాగా పొడి పొడిగా వస్తుంది రైస్. లాస్ట్లో నేనైతే కొద్దిగా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అనగా గీ అయితే వేసానండి. ఒక 5 స్పూన్స్ అయితే వేసాను. కొంతమంది ఏంటంటే స్టార్టింగే వేస్తారు ఆయిల్ వేసేటప్పుడు, కానీ నేనైతే నా టేస్ట్ అలా ఉంటుంది, లాస్ట్లో వేసుకుంటాను. నేనైతే గీ వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసి దమ్ పెట్టేసామనుకోండి, కొంచెం సేపు సిమ్లో పెట్టి బాగా ఉడికిపోతుంది. కొంచెం మనం తీసాక పొడి పొడిగా వస్తుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్